జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే 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 ఇది కల కాదు బాబు, నిజమే. మీరేంటండి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడరు, ఘటన గుట్టుకొట్టి సమర్థిన. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి విలన్. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను గాని మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. మధు మధు గారు, మధు గారు. వీడు పట్నాయక్ కదరా, కట్నాయక్. ఈయన డొడుకుని అరే ఉండండి. పెద్ద ఒక్కరో చేస్తలో మీరు ఊరుగాని ఊరొచ్చావు, గొడవలు ఎందుకు? సీన్ బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమించమని కోరుకో. రేవతి గారు, ఏంటి? మధు ఉన్నారా? లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను. వీటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు? బావా నా లవ్. నువ్వుని ఓ టచింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటొక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏదో వర్షం కలుపుకో. అలా బావా నేను చెప్పేది విను బాబు కొంచెం. చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హలో బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా. ఏంట్రా పొద్దున ఈ పంత సీను కాఫీ. నాకేదో దినా. నువ్వు కూడా ఏంటయ్యా, కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దాని పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును, మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడో, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా పద పదరా. ఒంటి మీద చేయకరా, సిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయిన్ చేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మేనేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా. మీది సీను నన్ను ఇక్కడ ఒరే ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ? మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌనే రేతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. ఇడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా,
ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చెయ్యి. హాయ్. ఇదిగో ఆగండి ఆగండి. ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెంట చేసినారు. ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు గురు. మేము వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి. ఒకసారి మొదలు. ఇదిగో మీరు లోపల పడడం వీలేదు. నన్ను పంపించండి. కుదరదు. అయితే ఇద్దరిని పంపించండి. అరే చెప్తుంటే వినపడదా? సిగ్గు లేదా? మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను నాకు తెలుసు. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతాం. అబ్బాయి మిమ్మల్ని కాదండి మా యాదవ్. ఇది చాలా కామెడీ గురు. అది సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటోకు డబ్బులు లేక. సరే, మనం రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీను డబ్బులు ఉన్నాయంట్రా. సేను గారు, మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడొద్దని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను. వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటా మొండి ధైర్యం? మునిదిరం లేదు, ఏమీ లేదండి, ఏదో ఆశ. ఇంగ్లీష్ లో ఏమంటారు? హోప్. Many, many happy returns of the day. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి. సార్ ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి ఎడవడంతా? ఈ రోజు మధు పుట్టిన రోజురా. అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ, ఆ సీన్ గడా? అవునరా. సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి. చాలా ప్రాక్టీస్ చేశాను. ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను. చూపించండి చూపించండి. హ్యాపీ బర్త్డే టు యు. సారీ. ఇలా అందరూ చెప్పగలరు, అలా కాదు, వెరైటీగా ఉండాలి. బర్త్డే బర్త్డే కదా, సాంగ్ టైప్ లో వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆపేస్తాను. అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. వెంటనే మీరు పాట అనుకోవాలి. ఇది శాంపుల్ గా పాట వేసుకోవాలి. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? సిచ్యుయేషన్ సాంగేగా. ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఓకే కూల్ డౌన్. ఒక్క మార కలసిన అందం దుర్గా రాజా. అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే వేసుకోండి. అంతే తడబడి నానే నానే నారే నారే. అబ్బా ఈ నానేట చాలా బాగుందండి. బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్. ఏ దుర్గా డ్రెస్ బానే ఉందిగా. సూపర్ సార్. చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఏ దుర్గా ఆ శనుగాడు వస్తాడంటావా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది. ఒకసారి వేసుకోండి. పుట్టిన రోజు జయ జయ. కర్మ. సరే ఒక్క మార అది, అది, అది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్. థ్యాంక్స్ మావయ్య. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారు మేము అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగ్. నేను వచ్చేసాను. లెట్ us స్టార్ట్. కాలు పెట్టాడు కరెక్ట్. ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది. మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ యూతేనయ్యా. విష్ హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావే బాబు. ఎక్కడికి? అమ్మాయి తెలియదు అంటున్నావు, ఎందుకు వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందంటే ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బా? ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? దారికొచ్చారు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టిస్తాను. నన్ను కొట్టే మగాడేవడరా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడాలతోనా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోళ్ళ చేతిలో అప్పడం అయిపోతుంది. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లా, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ 4 ఒకటి. హలో హలో తుకారాంజీ. ఎస్. ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. పోనా? హలో, ఏమే నాయుడు ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేదపై డ్రెస్ వేసాను. ఇంకొక క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం
ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాం జీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడం కి ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఇంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో, సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవరా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయాట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. ఒక్క మారు నలచిన అన్నం కల్పే. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదవేనే? రేయ్ ఆప్రా, ఏ? పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏయ్, ఏంటి నువ్వు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరన్నా తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ఎవ- ప్రాణం పోయినా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. చెప్పరాదు ఎవరు? చెప్పరా? వాడిని బాగా కొట్టద్దమ్మా. ప్లీజ్ అమ్మా, దండం పెడతాను. మొత్తానికి అప్పుడే అన్నంత పని చేశాడు. చూడడు, ఏం చేసి పాట పాడతాను. నాన్నా, నాన్నా, నాన్నా. అంకుల్, మా నాన్న చూసారా? చూడలేదమ్మా. ఏమ్మా ఇవాళ తొందరగా వచ్చావు? నేను లేనని కంగారు పడ్డావా? ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హాస్పిటల్ నుంచి అమ్మా. హాస్పిటల్ నుంచా? ఆ కంట్రీగా నాన్నగారు మేడం నుంచి వచ్చానన్నారు కదా, నిన్నే పేపర్లో చదివాను. డాక్టర్ రాజ్ గోపాల్ అని పెద్ద ఆర్థోపెడిషియన్ యూఎస్ నుంచి వచ్చారు. ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటున్నారంట. ఆయన నాన్నగారు చెక్ చేసి ఏమన్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సంవత్సరం తిరగకుండా మనలాగే నడుస్తారని. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. ఇతనే చెప్పొద్దన్నాడమ్మా. అతను నీకు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా. అప్లికేషన్? అదేనండి, రేడియో మిర్చిలో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇవన్నీ చూస్తే కాకపడతాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. పైగా అది మామూలు పోస్టా, మీరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్ట్. అలాంటి పోస్టు నీలాంటి మంచి మనసున్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందయ్యా మా అమ్మాయి. మధు ఎందుకు రమ్మందో భరిస్తా. భరించగలవా? నేనేమైనా ఓవర్ చేశానా? అవును, నేనేం పేలేను. పైగా అది మామూలు పోస్టా, మీరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్టు. తూ అడరాదవా, నీ ఎదవపోతే కూడ్ లాంగ్వేజ్ ఒకటి దరిద్రుడా. అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ తీసుకోండి. మీరు తీసుకోండి. మీ చెంపేది ఏదో ఉంది. ఏముందండి? నేను గిరుకుందా? బ్లడ్ కొంచెం ముందుకు రండి. ఏదో అనుకున్నాను. ఇంకా దగ్గరికి. డ్రీము ఎంత నేచురల్ గా ఉందో. ఈ గొడుగులు అట్మాస్ఫియర్ ఎంత కలర్ఫుల్ గా ఉందో బాబా. ఐస్ క్రీము తినేరా? అమ్మాయి నువ్వు పెట్టుకుంది కదా, నువ్వు కూడా పెట్టేస్తారా? ప్లీజ్ పోడో పని చేయరా? ఓ బుల్ తాగేసి ఇలాగే పడుకో. బోల్ డ్రీమ్స్ వచ్చేస్తాయి. చెల్లి, ఇది కల కాదు, నిజం. నేను